ఓ గంగామాత, దయచేసి కిందికి వచ్చి ఈ ఆత్మలను పవిత్రం చేయండి. అయోధ్యను పాలించే సగర చక్రవర్తి అశ్వమేధ యాగం చేస్తాడు. ఇంద్రుడు ఆ యాగ గుర్రాన్ని దొంగలించి పాతాళంలో తపస్సు చేసుకుంటున్న కపిల మహర్షి ఆశ్రమంలో కట్టేస్తాడు. గుర్రాన్ని వెతుకుతూ వెళ్లిన సగరుడి 60,000 మంది కుమారులు మహర్షిని దొంగగా భావించి నిందిస్తారు. కోపించిన మహర్షి తన తపోగ్నితో వారందరినీ భస్మం చేస్తాడు. వారికి ఉత్తమ గతులు కలగాలంటే ఆకాశగంగ భూమి మీదికి రావాలి, వచ్చి వారి బూడిదను తాకాలి. సగరుడికి వంశంలో పుట్టిన భగీరథుడు తన పూర్వీకులకు మోక్షం ప్రసాదించాలని నిర్ణయించుకుంటాడు. ఆయన 1000 ఏళ్ల పాటు గంగాదేవి కోసం తపస్సు చేస్తాడు. ఆయన పట్టుదలకు మెచ్చి గంగా ప్రత్యక్షమై, నేను భూమికి రావడానికి సిద్ధమే, కానీ నా వేగాన్ని భరించగలిగే శక్తి ఎవరికి ఉంది? నేను నేరుగా పడితే భూమి పగిలి పాతాళానికి పోతుంది అని చెబుతుంది. గంగ ఉధృతిని ఆపగలిగే శక్తి ఒక్క పరమశివుడికే ఉందని గ్రహించి భగీరథుడు మళ్ళీ శివుడి కోసం తపస్సు చేస్తాడు. శివుడు అంగీకరిస్తాడు. ఆకాశం నుండి గంగ గర్వంతో శివుడిని కూడా పాతాళానికి తొక్కుతానన్న అహంకారంతో కిందికి దూకుతుంది. శివుడు ఆమె అహాన్ని అణచడానికి తన జటాజూటాన్ని విరబోసి గంగను అందులో బంధిస్తాడు. గంగ ఎంత ప్రయత్నించినా బయటకు రాలేక శివుడి జటాలోనే తిరుగుతూ ఉండిపోతుంది. మళ్ళీ భగీరథుడు ప్రార్థించగా శివుడు కనికరించి తన జుట్టు నుండి ఒక పాయను వదులుతాడు. భగీరథుడు రథం మీద ముందు వెళ్తుంటే గంగ ఆయనను అనుసరిస్తుంది. దారిలో జహ్న మహర్షి ఆశ్రమం వస్తుంది. ప్రవాహ వేగానికి ఆశ్రమం మునిగిపోవడంతో ఆగ్రహించిన మహర్షి గంగను మొత్తం తాగి పారిస్తుంది. భగీరథుడు మళ్ళీ వేడుకోగా మహర్షి తన చెవి ద్వారా గంగను బయటకు వదులుతాడు. అందుకే గంగకు జాహ్నవి అనే పేరు వచ్చింది. చివరకు గంగ పాతాళానికి చేరుకుని సగరపుత్రుల బూడిదను తాకుతుంది. తద్వారా వారందరికీ స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది.